నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రైటర్ అలాగే డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే అన్న. సార్, కె విశ్వనాథ్ గారిది అద్భుతమైన సినిమా బ్లాక్ అండ్ వైట్ లోని సీతామహాలక్ష్మి సినిమా. సో ఈ సినిమాకి సంబంధించి చెప్పాలి మీరు. అయితే దీన్ని వేరే కాపీ కూడా అయ్యింది, మూవీ వేరే ఇంకొక మూవీ కూడా వచ్చింది అని విన్నాము. ఈ డీటెయిల్స్ అన్ని మీరు. ఈ సినిమాకి ముందు సీతాలు అని పేరు పెట్టారు. సీతాలు అనేటటువంటి క్యారెక్టర్ పేరు అనమాట. వేటూరి సుందరమూర్తి గారు పాట రాసేటప్పుడు సీతాలు సింగారం, మాలచ్చి బంగారం, సీతా మహాలక్ష్మి అంటే అని పాట రాశారు. సో సీతాలు కన్నా సీతా మహాలక్ష్మి అంటే ఇంకా బాగుందని చెప్పి అప్పుడు సీతా మహాలక్ష్మి అని పెట్టారు. ఈ సీతా మహాలక్ష్మి బ్లాక్ అండ్ వైట్ లో సినిమా. ఈ సినిమాకి మురారి గారు ప్రొడ్యూసర్. మురారి గారిని ఒక మంచి టేస్ట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్. ఆయన తనే ముందు డైరెక్ట్ చేద్దాం అనుకున్నాడు ఒక సినిమా. ఎందుకంటే ఆయన వి మధుసూదనరావు గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడు. వి మధుసూదనరావు గారి దగ్గర పిసి రెడ్డి గారు, రాఘవేంద్రరావు గారు, మురారి గారు, కోదండరావు రెడ్డి గారు కూడా, వీళ్ళందరూ వి మధుసూదనరావు గారి దగ్గర అసిస్టెంట్స్ గా పనిచేశారు. వి మధుసూదనరావు గారు చాలా అద్భుతమైన సినిమాలు తీశాడు ఆయన. తర్వాత ఈజ్ ఎ వెరీ స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్ సెట్స్ మీద కూడా. ఎందుకంటే ఆయన డ్రిల్ మాస్టర్ గా చేసి వచ్చాడు సినిమాకి. సో డ్రిల్ మాస్టర్ అటెన్షన్ స్టాండర్డ్ ఆ స్కూల్ పిల్లల తాలూకా డిసిప్లిన్ అంతా చూస్తూ ఉంటాడు ఆయన. అలాగే సెట్స్ మీద కూడా చాలా స్ట్రిక్ట్ గా, చాలా డిసిప్లైన్డ్ గా ఉండేవాడు. వెరీ సీరియస్ మ్యాన్. ఆయన దగ్గర నాగేశ్వరరావు అనేవాడంట. చెప్పగా విన్నా, మనకు తెలియదు. తర్వాత ఒక సినిమాలో కృష్ణ గారు యాక్ట్ చేస్తుంటే ఏందయ్యా అనేవాడంట. ఈయనకేమో నాకు ఇంతకన్నా రాదు, మీరు చేయించుకుంటే లేకపోతే లేదని విగ్ అక్కడ తీసి పడేసేసి వెళ్ళిపోయాడు కృష్ణ గారు. సో వాణిశ్రీని కూడా అలాగనే వాడంట. ఆ వాణిశ్రీ తన ఇంటర్వ్యూలో చెప్పింది, ఏందమ్మా ఏంటో అనేవాడంట. సో అంత స్ట్రిక్ట్ గా ఉండేవాడు. అంటే ఒక్కొక్కడిది ఒక్కొక్క స్టైల్. అంత సెట్ మీద స్ట్రిక్ట్ గా ఉంటేనే వాళ్ళు పెద్ద పెద్ద ఆర్టిస్టులు. వాళ్ళు సెట్ లో కబుర్లు చెప్పుకోవటం ఇవన్నీ లేకుండా సైలెంట్ గా, సో వాళ్ళు వచ్చినటువంటి జాబ్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఆయన నైజం స్ట్రిక్ట్ గా ఉండటం. అయితే ఈ మురారి అనేటటువంటి ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు కాబట్టి తనే డైరెక్ట్ చేద్దామని అనుకున్నాడంటే. అనుకుని కథ గురించి ఆలోచిస్తూ నలుగురు సంప్రదిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు చెప్పారంట, ఫస్ట్ సినిమా కదా, నువ్వు ఎవరన్నా అనుభవం ఉన్న డైరెక్టర్ చేత చేపించుకొని నెక్స్ట్ సినిమా నువ్వు డైరెక్ట్ చెయ్యి అని అన్నారంట. సో ఈయనకి శోభన్ బాబుతో పరిచయం ఉంది. ఆ పరిచయం ఉండటం వల్ల నువ్వు ఎప్పుడైనా డైరెక్ట్ అయ్యేటప్పుడు నేను డేట్స్ ఇస్తానరా, నువ్వు సినిమా చేసుకో అని అన్నాడు. సో శోభన్ బాబుని అడుగుదాం అనుకునేసరికి అప్పటికే శోభన్ బాబు పెద్ద స్టార్ అయిపోయాడు. అయిపోయి ఆయనకి ప్రతి నెల డేట్స్ అన్ని కొన్ని 2 సంవత్సరాల వరకు ఆయన ఖాళీ లేదు. శోభన్ బాబు గారి పరిస్థితి అది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా అన్నారంట, ఈ నవయుగ శ్రీనివాసరావు గారు, చంద్రశేఖర గారు వీళ్ళంతా మురారి గారికి కట్టగడ్డ వాళ్ళ రిలేషన్స్. సో వాళ్ళు కూడా నువ్వు ఫస్ట్ సినిమా ఎవరైనా అనుభవం డైరెక్ట్ చేస్తే బెటర్ అనేటటువంటి ఎక్స్ప్రెషన్ ఇస్తే అప్పుడు ఈయన కె విశ్వనాథ్ గారిని డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్నాడు. సో కె విశ్వనాథ్ గారు డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కె విశ్వనాథ్ గారి అసిస్టెంట్స్ గా నేను, నండూరి విజయ్ అక్కడికి వెళ్ళాం. ఆ సినిమాకి పనిచేసాం అనమాట. సీతామహాలక్ష్మి సినిమాకి కథ మీద కూర్చున్నాం. 3 నెలలు కథ మీద కూర్చున్నాం. పిల్లలు స్కూల్కి వెళ్ళినట్టు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు, తర్వాత 4 గంటల నుంచి 8 గంటల వరకు రోజు విశ్వనాథ్ గారు, పాలగుమ్మి పద్మరాజు గారు, జంచాల గారు,
నేను ఆ, నండూరి విజయ్, ఉమ్, ప్రొడ్యూసర్ మురారి, మేము కూర్చొని ఆ కథ మీద వర్కౌట్ చేసాం అనమాట. ఆ కథకి పాలగుమ్మి పద్మరాజు గారు ఈజ్ ఏ జీనియస్, ఉమ్, చాలా గొప్ప రచయిత. ఆయనకి ప్రపంచ కథల పోటీలో గాలివానికి సెకండ్ ప్రైజ్ వచ్చింది, అది చాలా మందికి తెలుసు. ఉమ్, అటువంటి ఆయన తర్వాత అప్పుడే ఇండస్ట్రీకి వచ్చి ఎదుగుతుండేటటువంటి జంజాల గారు. ఉమ్, సో విశ్వనాథ్ గారి తరపున మేము కూర్చొని కథ తయారు చేసి ఎవరితో అందరితో కొత్తోళ్ళతో చేద్దాం అనేటటువంటి ఉద్దేశం. ఓకే. సో కొత్తోళ్ళతో చేద్దాం అనుకునేటప్పుడు మొత్తానికి కథ తయారైంది. ఉమ్, ఆ ఆ కథలో ఎవరిని ఆర్టిస్టులుగా పెడదాము కొత్త వాళ్ళని అనుకునేటటువంటి సందర్భంలో ఫిలింఫేర్ లో ఉమ్. ఒక అమ్మాయి ఫోటో చూశాడు మురారి గారు. అప్పటికే ఫిలింఫేర్ లో ఫోటో చూసారు. ఫిలింఫేర్ అప్పుడు ఉంది. ఫిలింఫేర్ లో ఒక ఫోటో చూశాడు. ఆ అమ్మాయి గురించి హిందీ యాక్టర్ అశోక్ కుమార్ గారు చాలా మంచి మాటలు రాశాడంట. ఈ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంది, ఓకే, ఈ అమ్మాయి చాలా బాగా నటించింది అని. అది తారాచంద్ భారత్ గారి సినిమాలో ఆ అమ్మాయి సెలెక్ట్ అయింది. ఓకే. ఆ అమ్మాయి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చింది, పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి చదివి వచ్చింది. ఆ అమ్మాయి పేరు తాళ్ళూరు రామేశ్వరి. తాళ్ళూరు రామేశ్వరి. తాళ్ళూరు రామేశ్వరి. ఈ మురారి గారి తాళ్ళూరు రామేశ్వరి అని పేరు చూసి, ఓహో ఈ అమ్మాయి తారచంద్ర భారజాత్య గారి సినిమాలో హిందీ సినిమాలో సెలెక్ట్ అయింది, పేరు చూస్తే తెలుగు అమ్మాయి లాగుంది, ఈ అమ్మాయి బాగుంటుందేమో చూడండి అది ఇదని విశ్వనాథ్ గారికి చూపించారు. చూపిస్తే అమ్మాయిని కాంటాక్ట్ చేయండి అని అన్నారు. ఈ అమ్మాయిని కాంటాక్ట్ చేయమనేసరికి ఈ అమ్మాయి ఏమో తిరుపతి అనుకుంటా నేటివ్. తాళ్ళూరి అంటే ఇంచుమించు తిరుపతి, చిత్తూరు. సో ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు మురారి గారు. తర్వాత ఈ అమ్మాయి ఏదో పని మీద మెడ్రాస్ వచ్చింది. ఎందుకు వచ్చింది? డైరెక్టర్ రాఘవేంద్రరావు గారిని కలవటానికి వచ్చింది. ఓకే, ఓకే. రాఘవేంద్రరావు గారిని కలవటానికి వస్తే రాఘవేంద్రరావు గారు ఈ అమ్మాయిని కె విశ్వనాథ్ గారికి పరిచయం చేశాడు. ఏదో కలిసి వచ్చిన కాలంలో నడిచి వచ్చే కొడుకు ఇదే ఆవిడే రావడం జరిగింది. సో ఈయనేమో తిరుపతిలో వెతుకుతున్నాడు. అద్భుతం అసలు. ఈ అమ్మాయి మెడ్రాస్ వచ్చింది, రాఘవేంద్రరావు గారిని కలిసింది. రాఘవేంద్రరావు కలిస్తే కె విశ్వనాథ్ గారిని పరిచయం చేశారు. డైరెక్ట్ లింక్. సో ఈ అమ్మాయి బాగుంటుంది అని చెప్పి, పెద్ద కళ్ళ అమ్మాయి, ఈ అమ్మాయి బాగుంటుందని విశ్వనాథ్ గారు అనుకున్నారు. అనుకున్న తర్వాత ఇంటికి వెళ్ళింది తాళ్ళూరు రామేశ్వరి. ఇంటికి వెళ్ళేసరికి ఆల్రెడీ మురారి గారు కాంటాక్ట్ చేశారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అక్కడ విశ్వనాథ్ గారిని కలవటం, ఇంటికి వచ్చేసరికి మురారి గారి వార్త, ఈ అమ్మాయి హ్యాపీ. మరొక విషయం ఏంటంటే, విశ్వనాథ్ గారి గురువు గారు అనేటువంటి ఆదుర్తి సుబ్బారావు గారు, ఆయన పిలకా గణపతి శాస్త్రి గారి ఒక మంచి నవల విశాల నేత్రాలు అని ఒక సినిమా తీస్తున్నాడు. ఆ సినిమాకి ఈ అమ్మాయే హీరోయిన్ అనుకున్నాడు ఆయన. సో అన్ని గుణములు ఎదురొచ్చే అయ్యను కొలిచేను అన్నట్టు, రాముడి కంట రాముడు చాలా గొప్ప గుణవంతుడు అని చెప్తారు కదా, ఆ రాముడికి ఎంత గొప్పవాడని చెప్పడానికి దేవులపల్లి మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఏం రాశారంటే, అన్ని గుణములు వచ్చి రామయ్యను కొలిచేయి అని రాశాడు. మంచి గుణాలన్నీ వచ్చి ఈయన్నే కొలిచేయంట. సో అలాగా ఈవిడికి మంచి టైం వచ్చి అన్ని కలిసి వచ్చాయి తాళ్ళూరు రామేశ్వరికి. ఆ విధంగా తాళ్ళూరు రామేశ్వరి సీతామహాలక్ష్మి సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. హీరో ఎవరు? హీరో కొత్త వెతుకుతున్నారు. అమ్మాయి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చింది. అశోక్ కుమార్ లాంటి మహానటుల దగ్గర నుంచి నటనకి మంచి అప్రిసియేషన్ పొందింది. అది పేపర్ లో కూడా పబ్లిష్ అయింది. మరి దీటుగా మరి అటువంటి కొత్త కుర్రాడు ఎవరు దొరుకుతారు? వెతికారు, ఎవరూ దొరకట్లేదు. అప్పటికే కె విశ్వనాథ్ గారి సిరిశ్రీమువ్వ చాలా అద్భుతంగా ఆడింది. అందులో చంద్రమోహన్, జయప్రద. అప్పుడు ఇక గత్యంతరం లేక చంద్రమోహన్ ని హీరోగా తీసుకున్నారు.